హాయ్, వెల్కమ్ టు యూఐ తెలుగు. నేను మీ కళ్యాణ్. పారలాక్స్ ఎఫెక్ట్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా మనము చేద్దాం. ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా ఇందులో ఈపీఎస్, ఎస్పీజీ, ప్రోటోటైపింగ్స్, ట్రిగ్గర్స్, ఇంటరాక్షన్స్ అన్ని కవర్ అయిపోతాయి. దానికోసం ఇంకా మనము టాపిక్లకి వెళ్ళిపోదాము. సో బేసికల్గా మనం దీని గురించి చెప్పాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో ఎస్విజి, ఈపీఎస్ అండ్ ఇలిస్ట్రేటర్ అండ్ నేను ఏ విధంగా అసెస్ తీసుకుంటాను ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. అందుకోసమే ఎక్కడ స్కిప్ చేయడం కానీ స్పీడప్ కానీ ఎటువంటి ఏం చేయకండి. ఒక టైం లేట్ అయినా పర్లేదు, నీట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఈ పారలాక్స్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఇది. ఓకే, చాలా మంది కామెంట్స్లో కానీ అండ్ స్టూడెంట్స్ నన్ను అడగడం కానీ చాలా వరకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు తెలుగులో చేస్తే బాగుంటుంది అని చాలా మంది అడిగారు. మీకోసమే చేయడం జరుగుతుంది. నేను తెలుగులో చెప్తున్నానంటే మీకు చాలా ఈజీగా అండర్స్టాండింగ్గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్. ఎందుకంటే లేయర్స్లో కానీ అండ్ నేను తీసుకునే ఈపీఎస్ కానీ అండ్ నేను కన్వర్ట్ చేస్తాను కదా థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ కానీ అండ్ ప్రోటోటైపింగ్, ట్రిగ్గర్స్, యానిమేషన్స్ ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వర్కింగ్ ఫైల్ కూడా నేను ఎక్కడొక్క దగ్గర పెడతాను, అది మీరు డూప్లికేట్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేయండి. అండ్ నౌ ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా మనం పాయింట్కి వెళ్ళిపోదాము. బిఫోర్ మనం పారలాక్స్ ఎఫెక్ట్ చేసే ముందు కాన్వాస్ అనేది ఓపెన్ చేశాను ఫిగ్మాలో. ఈ ప్రాజెక్ట్ ఫైల్కి నేను టైప్ చేసుకుంటాను. ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ బిఫోర్ మనకి ఏదైనా ఒక వెక్టర్స్ కానీ అండ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సంథింగ్ మన బేస్డ్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కానీ బేస్డ్ అండ్ మన ఓన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఏదోటి మనం చెయ్యాలి కదా. సో దాని ముందు మనకి ఏం కావాలి, సమ్ వీడియోస్ కానీ సమ్ ఇమేజెస్ కానీ సమ్ ఎలిమెంట్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ మనకి కావాలి కదా. పారలాక్స్ ఎఫెక్ట్ చేసేటప్పుడు ఇందాక మనం వీడియో అవుట్పుట్ చూసాం కదా, సేమ్ అదే విధంగా చేయడం జరుగుతుంది. అండ్ రైట్ నౌ నేను ఇందులో మైన్గా నేను కవర్ చేసేది అండ్ వెక్టర్స్, ఇలిస్ట్రేషన్స్ ఎలా తీసుకోవాలి, ఇలిస్ట్రేటర్ నుంచి అండ్ ఎఫెక్ట్స్ కాపీ ఎలా చేయాలి. నాకు ఇలిస్ట్రేటర్ రాదు, ఏదైనా థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి అనుకుంటే ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఏ టు జెడ్ మీరు చాలా నీట్గా అండర్స్టాండింగ్గా అర్థం చేసుకుంటారు. ఓకే, ఈ వర్కింగ్ ఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నీట్గా నేర్చుకోండి, తప్పేం లేదు. మీకేమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్ కనిపిస్తుంది కదా, మెసేజ్ చేయండి, నేను మీకు డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ నో మనకి సమ్ అసెస్ అనేది కొన్ని కావాలి మనకి, ఐ మీన్ ఎలిమెంట్స్ కానీ వాట్ ఎవర్ కొన్ని కావాలి. అవన్నీ మోస్ట్లీగా ఏ వెబ్సైట్లో దొరుకుతాయి చెప్పండి, ఫ్రీ పిక్. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్కి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ పిక్ కానీ డిపెండ్స్ మీరు అనుకున్న రిక్వైర్మెంట్స్ ప్రకారంగా అడోబీ స్టాక్, ఎన్వర్ట్ ఎలిమెంట్స్, ఫ్రీ పిక్, అన్స్ప్లాష్ దేంట్లోనే వెళ్ళొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఫ్రీ పిక్ ఇందులో వెళ్ళిన తర్వాత అండ్ నేనేమనుకున్నాను అసెస్ కావాలంటే అసెస్ కలెక్షన్స్, వెక్టర్స్ అండ్ వాట్ ఎవర్ సంథింగ్. ఓకే, నేను డైరెక్ట్గా నేను సంథింగ్ ఇలిస్ట్రేషన్ అని నేను టైప్ చేసుకుంటాను, ఇలిస్ట్రేషన్స్. సో నాకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకుంటాను. ఇది తీసుకుందాము. ఐ థింక్ ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్ వర్షన్. ఇది మనకి కాపీరైట్ పడుతుంది, కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని అవసరం లేదు. సో రియల్ టైంలో పర్పస్లో అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి మెంబర్షిప్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మంచిది ఏదైనా తీసుకుందామా, ఇది తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇది కూడా పెయిడ్ అనుకుంటాను. ఓకే, నో ఇష్యూస్, వాట్ ఎవర్ ఏదైనా సరే మనకు ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే రిమైనింగ్ ఎంత కష్టం వచ్చినా చాలా ఈజీ అయిపోద్ది. సో మెయిన్గా ఈ ఎఫెక్ట్లో ఏంటంటే లేయర్స్ అండ్ అందులో ఉన్న ఫ్రేమ్స్, అందులో ఉన్న ఒపాసిటీ తగ్గియాలా, ప్రివ్యూ ఆఫ్ చేయాలా, డిలీట్ చేయాలా, ఇవన్నీ ఇదే 80% ఉంటుంది. ఇది ఒకటే మీరు కేర్ఫుల్గా చూసుకుంటే చాలు. సో సంథింగ్ ఏదో నేను తీసుకుంటాను, వాట్ ఎవర్. నా ఆలోచన ఎలా ఉందంటే ఈ సన్ నుంచి సంథింగ్ అక్కడ ఎంట్రీ వచ్చి అండ్ ఇట్లాగా ఎఫెక్ట్ కొంచెం ట్రాన్స్లేషన్ చేంజ్ అయిన తర్వాత ఇదంతా కనిపించడం అండ్ స్క్రోల్ అయిన తర్వాత ఒక సమ్ టెక్స్ట్ రావడం ఇంక్లూడింగ్ నావిగేషన్, నేను అలా అనుకుంటున్నాను. ఓకే, డౌన్లోడ్ చేద్దాము. అండ్ ఇంకేమైనా చూద్దామా.
మనకు నచ్చింది దొరకాలంటే ఇమ్మీడియట్గా ఎక్కడ దొరకదు, కొంచెం టైం పడుతుంది. బట్ బెటర్ అవుట్పుట్ ఇవ్వడం ట్రై చేయాలి. ఓకే, ఇట్స్ ఓకే యాజ్ ఆఫ్ నౌ. అండ్ లెట్ మీ ఓపెన్ ఎగ్జాటల్. సో బేసికల్గా నేనేం చేశానంటే, మనకి దేంట్లో డౌన్లోడ్ అయింది, అడోబీ ఇలిస్ట్రేటర్ ఫైల్లో డౌన్లోడ్ అయింది. అంటే అది ఈపీఎస్ ఫైల్. ఇది వచ్చేసి జేపీజీది. సి ఒక్క నిమిషం, గ్రూప్ బై టైప్. సి ఈపీఎస్ అంటే ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ అని జేపీజీ ఫైల్. సో ఇప్పుడు ఈపీఎస్ ఫైల్ మనం ఇలిస్ట్రేటర్ అప్లికేషన్ ఉంది కదా, అందులో ఉన్న లేయర్స్ కాపీ చేసి ఫిగ్మాలో పేస్ట్ చేయాలి. ఒకవేళ నాకు ఇలిస్ట్రేటర్ అప్లికేషన్ లేదు, నాకు రాదు అనుకుంటే నో ప్రాబ్లం, మీరు యూట్యూబ్లో ఎక్కడైనా తెలుగులో బేసిక్గా నేర్చుకోండి. సేమ్ ఫోటోషాప్ లాగే బాగుంటుంది. అండ్ ఇది మన కోర్సులో కూడా కవర్ అయిపోయింది. లేదు నాకు అడోబీ ఇలిస్ట్రేటర్ వద్దు, నాకు ఇది తలకాయ నొప్పి, నా వల్ల కాదు, నా ల్యాప్టాప్లో సపోర్ట్ అవ్వట్లేదు అనుకుంటే నో ప్రాబ్లం, సింపుల్గా ఈపీఎస్ టు ఎస్పీజీ దాన్ని కన్వర్ట్ చేసేయండి. అంటే బేసికల్గా మన ఫిగ్మాలో ఏంటంటే ఈపీఎస్ ఫైల్స్ అనేది సపోర్ట్ అవ్వు. పిఎన్జి, ఎస్పీజీ, పీడిఎఫ్, జేపీజీ, MP4 ఇవే సపోర్ట్ అవుతాయి ప్రజెంట్ అయితే. అండ్ మేబీ ఫ్యూచర్లో ఈపీఎస్ ఫైల్స్ కూడా సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఈపీఎస్ టు ఎస్పీజీలో కన్వర్ట్ చేయాలి. అండ్ మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళండి, అండ్ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయండి, ఎస్పీజీలో కన్వర్ట్ చేయండి. అండ్ నాకంటూ ఒక అడోబీ ఇలిస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఉంది, నాకు వచ్చు కాబట్టి నేను అది ఓపెన్ చేసుకుంటాను. ఒకవేళ రాకపోయినా ఏం పర్లేదు, నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ ప్రాసెసే. అందులో ఓపెన్ చేయండి, అందులో కన్వర్ట్ చేయండి, ఓపెన్ చేయండి, సరిపోద్ది. అండ్ ఆ ఫైల్ నేను అడోబీ ఇలిస్ట్రేటర్లో ఓపెన్ చేస్తాను. సారీ. అండ్ ఓకే, ఆల్రెడీ ఓపెన్లో ఉంది. సో ఓపెన్ చేశాను. నేనేం చేస్తానంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని, అండ్ ఇలిస్ట్రేటర్ కాపీ అంటే లేయర్స్ అంతా కాపీ చేసుకున్నాను. సింగిల్ క్లిక్తో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కొంచెం టైం పట్టద్ది పేస్ట్ అవ్వడానికి. అది వచ్చేసింది కదా. అండ్ మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలిస్ట్రేటర్ల మెయిన్ విత్ హైట్ ఉంది చూడండి, అది వరకే ఇక్కడ అప్డేట్ అయింది. అది కూడా కేర్ఫుల్గా చూసుకోండి. ఒకవేళ మీరు ప్రివ్యూ ఆన్ చేసి ఇదంతా వస్తుంది. సో అది కేర్ఫుల్గా చూసుకొని మీరు మెయిన్ ఫ్రేమ్ని కొంచెం బిగ్ సైజ్ చేసుకోండి. బిగ్ సైజ్ అంటే వాటర్ మీ సైజులో మీరు చేసుకోండి. లేదు నాకు ఇలా వద్దు, నాకు ఇలానే కావాలనుకుంటే మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ డిలీట్ చేసి ఈ గ్రూప్లో ఉంది కదా, ఈ గ్రూప్ అంతా సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రేమ్ కన్వర్ట్ అంటే Ctrl+Alt+G లేదంటే రైట్ క్లిక్ తీసుకొని అండ్ ఫ్రేమ్ సెక్షన్ అని ఈ విధంగా చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి మైన్ ఫ్రేమ్ అని పెట్టుకుంటాను. ఓకే, మైన్ ఫ్రేమ్. సో ఇది డూప్లికేట్ తీసుకుంటాను. డూప్లికేట్ అంటే Ctrl+D. ఓకే, అండ్ మైన్ ఫ్రేమ్ని నేను లాక్ చేసి ప్రివ్యూ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే అది మళ్ళీ అవసరం అవ్వద్దేమో సేఫ్టీ పర్పస్కి నేను పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే కాంపోనెంట్ చేసుకొని ఇంకో పేజ్లో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సేఫ్టీకి మీరు ఎంత తక్కువ చేస్తే అంత మంచిది ప్రాజెక్ట్లో. ఎందుకంటే రేపు ప్రోటోటైప్ ప్రివ్యూ చేసేటప్పుడు సమ్ టైమ్స్లో కొంచెం హ్యాంగ్ అయిపోద్ది. సో అందుకోసం మీరు ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది. తక్కువ అంటే ఐ మీన్ ఇదే డూప్లికేట్ మల్టిపుల్ టైం చేయడం కానీ అండ్ మల్టిపుల్ లేయర్ చేయడం కానీ అలా చేయకూడదు. ఓకే, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు షార్ట్కట్లో చేస్తే అంతవరకు మనకి స్పీడ్గా ఉంటుంది. ఓకే, అండ్ మైన్ ఫ్రేమ్లో అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ పెట్టుకుంటాను. ఈ ఫస్ట్ స్క్రీన్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒకసారి ఇమేజ్ చూసిన తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంటంటే బేసికల్గా ఏంటంటే సమ్ సన్ అండ్ ఇవి ఉంటాయి, ఇవంతా పక్కకు వచ్చేస్తుంది. అండ్ సెకండ్ స్లైడ్లో వన్స్ క్లిక్ కానీ వన్స్ డ్రాగ్ కానీ అవన్నీ వచ్చిన తర్వాత కింద టెక్స్ట్ రావాలి. ఈ విధంగా మనం స్క్రీన్స్ డూప్లికేట్ చేసుకొని as soon as పాసిబుల్గా 1 to 3 స్క్రీన్స్ అంతే, మరి అంత 4, 5, 6, 7 ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేస్తే ఇట్స్ వెరీ 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 రాంగ్. ప్రోటోటైప్ కూడా ఏంటంటే తట్టుకోలేదు. అది కాకుండా అది వర్క్ కూడా కాదు. సో ఎంత కేర్ఫుల్గా చేస్తే అంత మంచిది. అండ్ కొంచెం లాజిక్గా థింక్ చేయాలి, కానీ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ఒక అలవాటు అయిపోద్ది, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ ఇప్పుడు నా రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఫైల్స్ ఎస్పీజీలో అయితే కన్వర్ట్ అయిపోయింది అనుకుంటాను. లెస్సి కన్వర్ట్ అయిపోయింది. కరెక్ట్. సో బేసికల్గా మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే లెస్సి ఇక్కడ వరకు ఓకే, ఫైన్.
నేనేమనుకుంటున్నానంటే ఈ గ్రూప్ ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 గ్రూప్స్ కొంచెం ముందుకు వస్తుంది. ఓకే, అక్కడ వరకు అలాగే ఉంచండి. ఎప్పుడైనా సరే మీ ఫ్రేమ్స్ ఇది నాకు అవసరం లేదు, బేసికల్గా ఏంటంటే ఇది కావాలి, ఎందుకంటే మనం స్మార్ట్ అనిమేట్ ప్రోటోటైప్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్లో ఇవన్నీ ఒపాసిటీ తగ్గించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండు డిలీట్ చేసి పడేస్తున్నారు, అండ్ సమ్ కేసెస్లో ప్రివ్యూ ఆఫ్ చేస్తున్నారు. అలా చేయకూడదు, ఒపాసిటీ తగ్గించుకోవాలి అంతే. ఒపాసిటీ 0% చేసుకుంటే సరిపోతుంది. సో అలాంటి టైంలో స్మార్ట్ అనిమేట్ ఏమైనా ఎఫెక్ట్స్ ఇచ్చేటప్పుడు అలాంటి టైంలో ఎఫెక్ట్స్ అనేది వర్కౌట్ అవ్వద్ది, లేకపోతే అసలు వర్కౌట్ కాదు. సో ఇదొక్కటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఏదైనా మీరు ఫిగ్మాలో ఎఫెక్ట్స్ అప్లై చేసేటప్పుడు నాకు ఇవి వద్దు, ఈ స్క్రీన్లో నాకు ఇది ఒక్కటే కావాలి, నెక్స్ట్ స్క్రీన్స్లో ఇవి కావాలి కదా. సో ఫస్ట్ స్క్రీన్లోనే దీన్ని ఈ రెండు మనం ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంటుందిగా, ఇక్కడ తగ్గించుకోవాలి మీరు. ఓకే, డిలీట్ చేయకూడదు. సో అది కేర్ఫుల్గా ఉండండి. కానీ ప్రజెంట్ మనం అనుకున్న మైండ్ సెట్ ప్రకారంగా, మనం అనుకున్న రిక్వైర్మెంట్ ప్రకారంగా సెట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు గ్రూపు అండ్ ఈ రెండు వచ్చేసి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లిప్ కాంటెంట్లో ఉందేలా చూసుకోండి. క్లిప్ కాంటెంట్ ఓకే పర్ఫెక్ట్, అంటే ఈ ఫ్రేమ్లో కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఈ రెండు వచ్చేసి అండ్ మైండ్ ఫ్రేమ్లో కూడా మనం క్లిప్ కాంటెంట్ ఇవ్వలేదు, సో కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రివ్యూ ఆఫ్ చేద్దాం, అది పక్కన పడేసేయండి. సో ఇందులో వచ్చేసి నేనేం చేస్తున్నానంటే అంటే నా క్రియేటివ్గా ఓకే ఐ మీన్ మొత్తం కావాలి, అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ సన్ అవన్నీ కింద పోవాలి, నేను అలా అనుకుంటున్నాను. లెస్ ఇదేనా కాదా? ఓకే పర్ఫెక్ట్, అండ్ ఓకే కిందకు పోవాలి. ఒకటి సెలక్షన్ చేసుకొని కేర్ఫుల్గా చూసుకోవాలి. మీరు అంత కదిలిస్తే అంత మంచిది. ఓకే, మీరు అంత కదిలిస్తే అంత మంచి, కిందకి కానీ పైకి కానీ అట్టు కానీ కదిలిస్తే అంత మంచిది. ఓకే, అండ్ సెకండ్ది ఇది ఓకే, లేకపోతే చిన్నది చూసుకుందాం, చిన్నది ఓకే. అండ్ ఇది వచ్చేసి ఓకే, ఇది కూడా కొంచెం కిందకి తీసుకొద్దాం. కిందకంటే ఆరోస్ ఉంటాయి కదా కీబోర్డ్లో, అవే నేను చేసేది, అవే షిఫ్ట్ కిందకి పైకి అలాంటివి అంతే. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది? ఇంకేం లేదు. మీరు ఎంత రెడ్యూస్ చేయడం కానీ అంత తగ్గడం కానీ అంత చేస్తే అంత మంచిది. అంటే రెడ్యూస్ అంటే ఇప్పుడు ఈ ప్యారలెస్ ఎఫెక్ట్లో మీరు ఎంత హెవీగా చేస్తే, అంత హెవీగా దించితే, అంత హెవీగా పెంచితే అంత మంచిది. ఓకే, అది. సో ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో 7 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలాగే ఉంచండి. సో ఈ రెండు మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ వచ్చేసి మీరు 0% చేసేయండి. ఓకే, వేరే 0% చేసేయండి. ఓకే, ఒపాసిటీ 0% చేయండి. ఆ గ్రూప్స్ డిలీట్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, డిలీట్ చేస్తే రెండో స్క్రీన్లోకి వస్తే ఎక్కడ వర్కౌట్ కాదు. ఇదే కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది మైండ్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫస్ట్ స్క్రీన్ అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ఫస్ట్ స్క్రీన్లో మనం నావిగేషన్స్ అండ్ ఇక్కడ బటన్స్ అవన్నీ మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే నా మైండ్ సెట్ అలా ఉంది. మీ మైండ్ సెట్ ముందుగానే మీరు స్టాటిక్గా చేసి తర్వాత మీరు ప్రోటోటైప్ చేయడం, అలాంటి వాళ్ళు చేసే వాళ్ళు కూడా చాలా మందిని చూశాను. ఈ వేలో చేస్తే అంత మంచిది. అండ్ ఫస్ట్ స్క్రీన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్క్రీన్ కూడా ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిది. అండ్ ఫస్ట్ స్క్రీన్ నేను లాక్ చేసేస్తాను, దాని జోలికి అసలు నేను బాను. అండ్ వన్స్ ఏదైనా స్క్రీన్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు లాక్ చేయడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పర్పోర్ట్ అయిపోతాయి. కొన్ని సందర్భంలో టైం బాగాలేకపోతే పర్పోర్ట్ అయిపోద్ది. అండ్ సెకండ్ స్క్రీన్ వచ్చేసి అండ్ మనం అనుకున్న కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు డిజైన్స్, ఒపాసిటీ 100 ఇవి ఉన్నాయి కదా, అవి మీరు 100% చేయండి. అండ్ ఇందాక అనుకున్నట్టు ప్రకారంగా ఫస్ట్ స్క్రీన్ అయిపోయింది. సెకండ్ స్క్రీన్ వన్స్ మనము ఆన్ క్లిక్ కానీ ఆన్ డ్రాగ్ కానీ అండ్ ఆఫ్టర్ డిలే కానీ వాట్ ఎవర్ ఏదైనా ఇచ్చిన తర్వాత మనకి ఏ విధంగా రావాలి, ఒక ఆలోచన అనేది కావాలి మనకి. అవును కదా, ఒక ఆలోచన అనేది కావాలి. సో నేనేమనుకుంటానంటే వన్స్ ఆ స్క్రీన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి ప్రివ్యూ ఆఫ్ చేసుకుంటాను, ఏది వస్తే బాగుంటుంది. ఓకే, ఈ ఎడ్ల బండి వస్తే బాగుంటుంది కదా, ఓకే ఫైన్, ఎడ్ల బండి వస్తే బాగుంటుంది కదా. వన్స్ ఈ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎడ్ల బండి ఇలా వస్తుంది, అంటే పైనుంచి ఈ విధంగా వచ్చి ఈ విధంగా అయిపోవాలి, నేను అలా అనుకుంటున్నాను. అండ్ సేమ్ థింగ్ ఈ గార్డెన్స్ కూడా, ఈ గార్డెన్స్ వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంది, మనకి ఈ విధంగా వద్దు. ఈ కింద ఉన్నాయి చూడండి గ్రాస్, ఆ వరకే హైలైట్ అవ్వాలి. లెట్స్ సీ. ఓకే పర్ఫెక్ట్, వాట్ ఎవర్ మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఓకే ఫైన్.
అండ్ సెకండ్ స్క్రీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్క్రీన్ రాగానే ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఆఫ్టర్ డిలే కానీ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అండ్ నా థర్డ్ స్క్రీన్ వచ్చేసి మేబీ నా మైండ్ సెట్ ప్రకారంగా నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది. థర్డ్ స్క్రీన్ ఈ విధంగా వచ్చిన తర్వాత అండ్ ఎట్లా పైన కూడా కొంచెం చిన్న చేసి ఇక్కడ పెడదామా, నేను అలా అనుకుంటున్నాను. ఓకే లస్సీ, ఇది సెకండ్ స్క్రీన్ కూడా లాక్ వేసి పడేసాను. ఇది కొంచెం దూరంగా చేసుకుందాము, ఎంత దూరం చేసుకుంటే అంత మంచిది. అండ్ ఎడ్ల బండి కొంచెం చిన్నది చేద్దామా అని నేను అలా అనుకుంటున్నాను. ఓకే నో నీడా. ఓకే లస్సీ, ఓకే లస్సీ, ఓకే సి. ఎడ్ల బండి ఎక్కడ ఇక్కడ ఉన్నాడు, ఐ థింక్ ఎక్కడ ఉన్నాడు. యా ఇది ఓకే. ఎడ్ల బండి వచ్చేసి నేను కొంచెం చిన్న చేసి కొంచెం ఐ మీన్ పక్కకు పోవడం కానీ సంథింగ్. ఓకే నేను ఇలా అనుకుంటున్నాను. అండ్ ఈ గ్రాస్ కూడా కొంచెం చేంజ్ చేద్దామా, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అండ్ లిమిట్ అండ్ 1 2 3 ఒకసారి ట్రై చేద్దామా. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు బేసిక్గా మనం ఎఫెక్ట్ వర్కౌట్ అవ్వడానికి ముందుగా ఆ లేయర్స్ కానీ అందులో ఉన్న ఎలిమెంట్స్ కానీ రెడ్యూస్ చేయడం కానీ అండ్ మూవ్ చేయడం కానీ అండ్ ఆ లేయర్స్ ప్రివ్యూ ఆఫ్ ఆన్ కాకుండా ఒపాసిటీ తగ్గడం కానీ అంతవరకు మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. వన్స్ ఈ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను స్క్రోల్ చేసిన తర్వాత ఒక సమ్ టెక్స్ట్ బిఫోర్ ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం తాళాలు తీసి పడేసాను, ఐ మీన్ అన్లాక్ చేశాను. లెట్స్ గో ప్రోటోటైప్ చూద్దాం. మేబీ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం. ఈవెన్ ఫిగ్మా సీఈఓ కనిపెట్టాడు కదా, వాడు కూడా ట్రై చేసినా ఇష్యూస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవన్నీ కామనే. అండ్ సి ఫస్ట్ దాంట్లో నేను ఏ విధంగా అనుకుంటున్నానంటే అండ్ ప్రోటోటైప్ సారీ మొత్తం లాకేసి పడేస్తాను. అండ్ ప్రోటోటైప్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ క్లిక్ కాదు, ఓకే ఆన్ క్లిక్. నేనేమనుకుంటున్నానంటే సారీ ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే మళ్ళీ చూద్దాం. అది నేనేమనుకున్నా ఒక బటన్ పెడదామని నేను అలా థింక్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ విత్ నావిగేషన్. అండ్ ఆన్ క్లిక్ నావిగేషన్ టు ఆటోమేటిక్గా సెకండ్ స్క్రీన్కి వచ్చింది. అండ్ ఇన్స్టాంట్ డిసాల్వ్ స్మార్ట్ ఆనిమేట్ మూవ్ ఇన్ మూవ్ అవుట్ పుష్ స్లైడ్ అవుట్ ఇవన్నీ మనకి తెలిసిందే, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి చూడండి. సేమ్ ఇంటర్ఫేసే, ఏది కొత్తగా ఏం లేదు ఇక్కడ ఇంటర్ఫేస్లో, మొత్తం సేమే. ఓకే ఇప్పుడు నేను స్మార్ట్ ఆనిమేట్ పెడతాను. అండ్ ఇందులో వచ్చేసి నేను కస్టమైజ్గా పెట్టుకుందామని నేను ప్లాన్లో ఉన్నాను. సంథింగ్ వాట్ ఎవర్ కస్టమైజ్గా లేకపోతే కస్టమ్ స్ప్రింగ్ ఓకే మనకు నచ్చినట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫస్ట్ స్క్రీన్ నుంచి సెకండ్ స్క్రీన్కి ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. అలాగా ఆన్ క్లిక్ అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి సెకండ్ స్క్రీన్ వచ్చి అంటే ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్క్రీన్కి ఈ విధంగా వస్తుంది. తర్వాత థర్డ్ స్క్రీన్ కంటే మనం ఏం క్లిక్ చేయట్లా, ఇది రెండు ఈక్వల్గా రావాలి కాబట్టి ఆఫ్టర్ డిలే సంథింగ్ 2 milliseconds అండ్ సేమ్ థింగ్ వాట్ ఎవర్ సేమ్ థింగ్. ఓకే ఫైన్. అండ్ లెట్స్ సీ ప్రోటోటైప్ ప్రివ్యూ ఎక్కడుంది. ప్రోటోటైప్ ప్రివ్యూ ఇక్కడ రావాలి కదా, మేబీ అప్డేట్ అయిందేమో. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. ప్రివ్యూ అండ్ లెట్స్ గో. వన్స్ మీరు ప్రోటోటైప్ ప్రివ్యూ ఓపెన్ చేసేటప్పుడు ఒక 2-3 minutes లోడ్ అయిన తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే సమ్ కేసెస్లో మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెట్టి కొంచెం హ్యాంగ్ అయిపోద్ది. అండ్ చెక్ విత్ సెట్టింగ్స్ ఫిల్ స్క్రీన్ అండ్ సి ఆన్ క్లిక్. ఓకే పర్ఫెక్ట్. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఆన్ క్లిక్ ఓకే మనం ఫస్ట్లో ఈ విధంగా కిందకు వచ్చాం కదా, డూప్లికేట్ తీసుకుంటే అక్కడ ఉంది అక్కడే పెట్టేస్తాము. ఓకే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అండ్ లెట్స్ సీ సెకండ్ స్క్రీన్. ఈ సెకండ్ స్క్రీన్లో ఐ మీన్ మన ఫస్ట్ స్క్రీన్ డూప్లికేట్ చేసుకొని అండ్ ఫస్ట్ 2 groups వరకే మనం ప్రివ్యూ ఆన్ చేసి ఒపాసిటీ 100% పెట్టాం. ఇవి కింద ఉన్నాయి కదా అవి ఏం మనకు కదిలేదు, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మేబీ ఫస్ట్ స్క్రీన్ ఫస్ట్ క్లిప్ లెట్స్ గో. ఆ సూర్యుడు అటు బేడు
ఓకే ఫైన్. అండ్ సేమ్ థింగ్ ఇది థర్డ్ వన్ కూడా అలానే కావాలి. థర్డ్ వన్ అంటే సెకండ్ నుంచి థర్డ్కి డూప్లికేట్ చేసుకోవాలనుకుంటాను. అక్కడక్కడ మెల్లి గలిగితే రెండు కలిసి రాదు. ఓకే, అందుకే ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. మిస్టేక్స్ వస్తూ ఉంటే పోతుంటాయి, తెలిసిందే కదా మనకి. సో డూప్లికేట్ అండ్ సేమ్ థింగ్. అండ్ ఇక్కడేముంది, ఒక ఆవుని చిన్న చేద్దాం అనుకున్నా, అదేం అవసరం లేదు. అండ్ ఇక్కడ వరకు మనకు పర్ఫెక్ట్గా ఉంది. అండ్ లెట్స్ గో ప్రివ్యూ అండ్ రీస్టార్ట్ అండ్ సెలెక్ట్ ద పర్ఫెక్ట్గా వచ్చింది కదా, పర్ఫెక్ట్. సో మనం అనుకున్న ఎఫెక్ట్ కరెక్ట్గా అవుట్పుట్ వచ్చింది. ఏదైనా అక్కడక్కడ కొన్ని చేంజెస్ కావాలనుకుంటే అండ్ ట్రిగ్గర్లో వెళ్ళిన తర్వాత మీరు యానిమేషన్స్ కానీ అండ్ లేకపోతే ఇక్కడ ఇచ్చిన మీరు లీవ్స్ కానీ సన్ కానీ అటు ఇటుగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ లస్సీ ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ కాదు, ఈ గ్రాస్ ఉంది కదా, ఈ గ్రాస్ని కొంచెం పెద్ద చేంజ్ చేద్దాం నేను అనుకుంటున్నాను. ఓకే పర్ఫెక్ట్. అండ్ లెట్స్ సి రీస్టార్ట్కి షార్ట్ కిట్ వచ్చేసి ఆర్. ఓకే నౌ సెలెక్ట్. పర్ఫెక్ట్. అండ్ నౌ ఓకే ఫస్ట్ వన్ సెకండ్ వన్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నా రిక్వైర్మెంట్స్ ప్రకారంగా నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ బటన్ పెట్టాలని నేను అలా అనుకుంటున్నాను. లెట్స్ సి ఈ స్లుక్ గోదావరి కదా, గోదావరి. ఓకే I think it's okay. And text, go with text 90 and auto layout. గోదావరి టెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాము. అండ్ ఈ ఫ్రేమ్ కలరు ఓకే పర్ఫెక్ట్. అండ్ నౌ ప్యాడింగ్ అండ్ రేడియస్ ఒక 50. ఓకే ఫైన్. అండ్ గోదావరి ఫాంట్ స్టైల్ యూ కెన్ చేంజ్ ఇట్ వాట్ ఎవర్ మనకి నచ్చింది మనం పెట్టుకుందాం. ఇట్స్ ఓకే ఫైన్. అండ్ ఇది తీసుకొచ్చి నేను ఫ్రేమ్ 1లో పెట్టుకుంటాను, అంటే మనకు కావాల్సింది ఫ్రేమ్ 1లో కదా. సో అలైన్మెంట్స్ ఇవన్నీ తెలిసిందే మనకి. మహా అయితే షాడోస్ కావాలంటే షాడోస్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ నావిగేషన్ బార్ కావాలనుకుంటే మీ ఇష్టం అది పెట్టుకోవచ్చు. ఫిగ్మా కమెంట్ ఇట్లా కానీ మీరు ఓన్గా చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ సమ్ రెక్టాంగిల్ ఇచ్చి అలా కూడా పెట్టుకోవచ్చు. ఇందాక నేను గోదావరి ఎలా పెట్టానో సేమ్ టాప్లో కూడా మీరు అలానే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ప్రోటోటైప్లో ఉంది కదా, దీనికి వచ్చి దీనికి ఇవ్వాలి నేను. అండ్ ఆన్ క్లిక్ స్మార్ట్ అనిమేట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే అండ్ లెట్స్ సి రీస్టార్ట్. పర్ఫెక్ట్, డౌట్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. మహా అయితే మనం ఇంకా నీట్గా చేయొచ్చు. అండ్ నౌ సెకండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత నేనేమనుకుంటున్నాను కింద సమ్ టెక్స్ట్ కానీ లేకపోతే గ్రాస్ కిందకి రావడం కానీ వాట్ ఎవర్ మనకు నచ్చింది మనం కూడా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇంకా థర్డ్ వన్లో వచ్చేసి నేనేమనుకుంటాను అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఓకే. ఓకే ఇది కిందకు ఇది ఇలా వచ్చిన తర్వాత ఇది కిందకు వచ్చిన తర్వాత సమ్ టెక్స్ట్ రావాలి. ఓకే నేను అలా అనుకుంటున్నాను. ఈ థర్డ్ దాంట్లో ఏంటంటే ఇది మొత్తం గ్రూప్ చేసి పెడద్దాం. మొత్తం గ్రూప్ చేసిన తర్వాత ఇదంతా ఏంటంటే పైకి వెళ్ళిపోవాలి. సమ్ కేసెస్లో ఏం చేస్తారంటే ఇది ఎక్స్పోజ్ చేసి ఇక్కడ పెడతారు, అలా చేయకూడదు. అసలు డూప్లికేట్ చేసుకొని దాన్ని మూవ్ చేయడం కానీ దాన్ని ప్రివ్యూ ఆఫ్ అని కాకుండా ఒపాసిటీ తగ్గడం కానీ అలాంటి అలవాటు చేసుకోండి మీరు. ఓకే అండ్ సి ఓకే పర్ఫెక్ట్. ఓకే పర్ఫెక్ట్. అండ్ టార్ స్క్రీన్ వచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వాట్ ఎవర్ ఏదైనా ఇద్దామా, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దామా, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అండ్ దీని కింద ఉంది కదా ఐ మీన్ ఈ గ్రాస్ అవి ఉన్నాయి కదా, అవి కొంచెం పైకి తీసుకెళ్దామా.
ఓకే పర్ఫెక్ట్. దట్స్ ఓకే ఫైన్. ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా మనకి, టెక్స్ట్ వాట్ ఎవర్ ఏదైనా గోదావరిలో సంథింగ్ ఏదైనా ఫేమస్ ఉందా లేదా సంథింగ్. సో దీనికి కూడా టెక్స్ట్ కలర్ ఏమైనా చేంజ్ చేద్దామా, లేకుంటే కొంచెం డార్క్. పర్ఫెక్ట్. ఓకే పర్ఫెక్ట్. అండ్ నౌ సేమ్ స్క్రీన్ డూప్లికేట్ అండ్ ఈ స్క్రీన్ లాక్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇది ఎలా ఉందో అలానే పెట్టేద్దాం, మిడిల్లో పెట్టేద్దాము. ఇది ఉంది కదా ఈ గ్రూప్ నేనేం చేస్తాను పైకి తీసుకెళ్తాను, అంటే ఐ మీన్ ఏదైనా స్క్రోల్ చేసేటప్పుడు దీంతో పాటు పైకి వెళ్ళిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ప్రివ్యూ ఆఫ్ చేయడం అలా చేస్తున్నారు. ఓకే ఇంకో వాట్ ఎవర్ మీరు అటు ఇటుగా ఎలా అయినా చేయొచ్చు, కానీ నేను ఎలా చేస్తానో అలానే చేయండి. ఓకే పర్ఫెక్ట్. నవ్వు ఈ ఫోర్త్ వన్ కూడా కొంచెం ఎంత దూరం చేస్తే అంత మంచిది. వీళ్ళకి మళ్ళీ పడదు, ఎందుకంటే కొట్టుకుంటే దీని లోపల ఉన్న సావాళ్ళు 4 దాంట్లో లోపల ఉన్న సావాలన్నీ గబ్బు అయిపోద్ది. సో కేర్ఫుల్గా ఉండాలి వెన్ ప్రోటోటైప్ ఇచ్చేటప్పుడు. వన్స్ ప్రోటోటైప్ ఈ సెకండ్ వన్లో ఇచ్చేటప్పుడు ఓకే ఆన్ క్లిక్ కాదు, నేను ఆఫ్టర్ డిలే అనుకుంటున్నాను. ఆఫ్టర్ డిలే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వాట్ ఎవర్ మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, యానిమేషన్స్ ఏమైనా పెట్టుకోండి. అండ్ సేమ్ థింగ్ థర్డ్ వన్ నుంచి ఆఫ్టర్ డిలే యానిమేషన్స్ వాట్ ఎవర్. ఓకే అండ్ నౌ రీస్టార్ట్. ఇప్పుడు నేను మళ్ళీ ప్రివ్యూ ఆన్ వేర్ ఈజ్ రీస్టార్ట్ అండ్ రీస్టార్ట్. సి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తాం అనుకుంటున్నాం. బటన్ క్లిక్ చేస్తాం అండ్ ఇలా వచ్చింది. వన్స్ ఇలా వచ్చిన తర్వాత దీంతో పాటు ఇలా వచ్చింది. ఓకే అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే చాలా స్పీడ్గా వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం టైమింగ్స్ కానీ అండ్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. 594 కదా, యూ క్యాన్ చేంజ్ ఇట్ 1000 millisecond మీన్స్ 1 second. ఓకే అండ్ లెట్స్ సీ రీస్టార్ట్. ఓకే అండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ పర్ఫెక్ట్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ కొంచెం స్పీడ్గా వచ్చింది. యూ క్యాన్ చేంజ్ ఇట్ సెకండ్ వన్ అండ్ ఆఫ్టర్ డిలేలో తొందరగా వచ్చింది. వీ క్యాన్ చేంజ్ 1200 milliseconds అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది ఆఫ్టర్ డిలే అంటే ఇక్కడ నుంచి పేరెంట్ యాక్షన్ తీసుకోవడం, స్మార్ట్ యానిమేట్ అంటే అందులో ఎలిమెంట్స్ చేంజ్ అవ్వడం. ఇక్కడ వరకే పర్ఫెక్ట్. ఇట్స్ ఓకే, వర్క్ కాకపోతే మళ్ళీ చేంజ్ చేసుకున్నాం, తప్పేం లేదు. అండ్ ఇక్కడ ఆఫ్టర్ డిలేలో 800 యూ క్యాన్ చేంజ్ 1000 milliseconds అండ్ ఇక్కడ కూడా సంథింగ్ 350 milliseconds. లెట్స్ సీ గో ప్రోటోటైప్ అండ్ రీస్టార్ట్ షార్ట్ కట్కి ఏంటి ఆర్ కరెక్ట్ క్లిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే అండ్ మనం అనుకున్నట్టు ప్రకారంగా అన్ని కరెక్ట్గా జరిపాయి. అండ్ ఇదే పారలాక్స్ ఎఫెక్ట్స్ అంటే ఇంతవరకే, అంతకుమించి ఏం లేదు. కానీ మనం ఇంకా అందంగా చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. ఇంటరాక్షన్స్ కానీ అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ బిగ్ సైజ్ చేయడం కానీ తగ్గడం కానీ ఇవన్నీ కేర్ఫుల్గా చేసి మూవ్ ఇన్ కానీ మూవ్ అవుట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చూడండి. మెయిన్గా పారలాక్స్ ఎఫెక్ట్స్లో ప్రోటోటైపింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ లేయర్స్ ప్యానల్ ఉంది కదా, ఇవి గ్రూప్స్ కానీ లేయర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ డిలీట్ చేయకూడదు, ప్రివ్యూ ఆఫ్ చేయకూడదు. ఓన్లీ ఓపాసిటీ 0% చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఏమేమి కావాలో అవి సైజ్ తగ్గించుకున్నామా పెంచుకుందామా అండ్ దానికి స్మార్ట్ యానిమేట్ ఇచ్చామా, యానిమేషన్స్ మీకు నచ్చింది మీకు ఇవ్వండి. మనం ఏది ఇచ్చినా ఇప్పుడు మనం ఇచ్చే యానిమేషన్స్ అందుకని ఇంకా అందంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ఒకటి ఇచ్చుకుంటే పోతే ఇంకా అందంగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ బటన్లో ఏదో సెలెక్ట్ చేస్తాను, ఆన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, స్మార్ట్ యానిమేట్ వచ్చింది. స్మార్ట్ యానిమేట్లో నేను ఏదైనా చేంజ్ చేస్తాను, సంథింగ్ స్మార్ట్ యానిమేట్లో సంథింగ్ కస్టమ్ బిహేవియర్లో ఇక్కడ ఏదో చేంజ్ చేస్తాను. లెట్స్ సీ రీస్టార్ట్ సెలెక్ట్, చూడండి కొంచెం చేంజ్ అయింది, కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అండ్ స్మార్ట్ యానిమేట్ కాకుండా సంథింగ్ లేదంటే స్లైడ్ ఇన్ కూడా ఇస్తాను. రీస్టార్ట్ అండ్ సెలెక్ట్ ఇలా వస్తుంది. సో ఇలా ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. సో బేసికల్గా మనం ఇవ్వాల్సింది ఎప్పుడైనా సరే ఏదైనా ఎఫెక్ట్స్ ఇచ్చేటప్పుడు స్మార్ట్ యానిమేట్ ఇవ్వాలి, ఎందుకంటే మల్టిపుల్ స్క్రీన్స్ కలిసి వచ్చేటప్పుడు స్మార్ట్ యానిమేట్ అయ్యాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్లోగా వాటర్ మీరు ఏదైనా ఇవ్వండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మొత్తం ఈక్వల్గా వస్తుంది. ఎలిమెంట్స్ ప్రకారంగా అయితే స్లో ఇస్తే కొంచెం స్లోగా వస్తుంది. అండ్ ఇక్కడ రిమైనింగ్ మీకు నచ్చింది మీరు చూసుకోండి. మల్టిపుల్ స్క్రీన్స్లో మీరు యానిమేట్ చేసుకోవాలనుకుంటే
మేక్ షూర్ యూ కెన్ సెలెక్ట్ స్మార్ట్ యానిమేట్, ఇన్స్టంట్ డిసాల్వ్ ఈ కింద అన్ని మనకు తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసి కస్టమ్ స్ప్రింగ్ కానీ ఫిగ్ కానీ వాట్ ఎవర్ లెట్స్ సీ. అది స్మార్ట్ యానిమేట్ ఇస్ ఫైన్, ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఇందులో కొంచెం టైమింగ్స్ ఉన్నాయి చూడండి, అవి ఒక్కసారి చేంజ్ చేద్దామా. లెట్స్ సీ 1600 పెట్టాము, చూద్దాము. యా పర్ఫెక్ట్. అండ్ నేను స్క్రోల్ డౌన్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే ఫైన్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మహా అయితే థర్డ్ వన్ కూడా నేను చెప్పినట్టు ప్రకారంగా డ్యూరేషన్ చేంజ్ చేయడం అండ్ ఇవి చేంజ్ చేయడం అండ్ వాట్ ఎవర్ మనకు నచ్చినట్టు చేంజ్ చేయడం, మూవ్ అప్ కానీ మూవ్ అవుట్ కానీ లేకపోతే స్టిఫ్నెస్ డాంపింగ్ అండ్ మాస్క్ ఇవి చేంజ్ చేయడం, ఎటువంటి ఏమైనా చేంజ్ చేయండి. మీకు అవుట్పుట్ నీట్గా వచ్చేంత వరకు చేంజెస్ చేసుకుంటూ ట్రై చేయండి. ఓకే ఇందులో మనం మెయిన్గా తెలుసుకునింది ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్, థర్డ్ స్క్రీన్, ఫోర్త్ స్క్రీన్. అంటే ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. అండ్ లేయర్స్ అండ్ ఫ్రేమ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే అంత మంచిది, అంతవరకు తెలుసుకున్నాము. అండ్ ఐ హోప్ మీకు ఇది బాగా అర్థం అయింది అనుకుంటాను. ఒకవేళ మీకు ప్రాక్టీస్ పర్పస్ కానీ మీకు ఈ వర్కింగ్ ఫైల్ కావాలనుకుంటే నేను వీడియో కింద పెడతాను, మీరు డూప్లికేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రీచ్ అవుట్ మీ. థ్యాంక్ యూ. మీకు యూఎక్స్ యూఐ డిజైన్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా జాయిన్ అయిపోండి. మన కోర్స్ సర్కులం పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ నేను డెలైట్లో వర్క్ చేస్తున్న రియల్ టైం బేస్డ్గా నేను సర్కులం క్రియేట్ చేసి వీటి వర్కే పర్ఫెక్ట్గా అయిపోతే గూగుల్ కంపెనీ రేంజ్లో కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. మనము ఒకటే చెయ్యాలి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అండ్ స్కిల్స్ అప్డేట్ అవ్వాలి విత్ నా సపోర్ట్తో సహా. బెటర్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వీలైనంత త్వరగా జాయిన్ అయిపోండి. బికాస్ మన కోర్స్ ఫీజు 15K ప్రజెంట్ ఇయర్లో. ఇది కూడా లాస్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి 2025 నుంచి ఫీజు ఇంక్రీజ్ చేస్తున్నాం, అందుకోసమే ఇప్పుడే అప్డేట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు జాయిన్ అవ్వలేను, నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల జాయిన్ అవుతాను అనుకుంటే ప్రజెంట్ ఉన్న సేమ్ ప్రైస్కి కావాలంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, అది కూడా జస్ట్ 500కి. ఇంకా మన కోర్సులో అయితే మొత్తం తెలుగులోనే ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా క్లియర్గా ఉంటాయి. అండ్ రోజు అసైన్మెంట్స్, డౌట్స్ క్లియరింగ్ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఏం భయపడాల్సింది ఏం లేదు. నేను మీ ఫ్రెండ్గా బ్రదర్గా అనుకోండి, నీట్గా నేర్చుకుని జాబ్ కొట్టేద్దాం. ఇంకొకటి మ్యాటర్ ఏమిటంటే ఈ డిసెంబర్ అండ్ జనవరి 2025 మంత్లో మార్కెట్లో ప్రజెంట్ బయట ఉన్న మార్కెట్లో జాబ్స్ అయితే అస్సలు ఏం బాగలేవు. సో ఇదే కరెక్ట్ టైం, సరైన టైం కాబట్టి మంచి ఛాన్స్ తీసుకొని కోర్స్ నేర్చుకోండి, స్కిల్స్ అప్డేట్ అవ్వండి. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనము జాబ్ కొట్టేయాలని ఫిక్స్ అయిపోవాలి, అది మ్యాటర్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా వెబ్సైట్లో కానీ లేకపోతే నా నంబర్ ఉంది కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.